హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న నా ఫ్రెండ్ది యానివర్సరీ అండ్ వాళ్ళ పాప బర్త్డే. నేను వెళ్ళాం. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళారు. అటు నుండి కేక్ కట్ చేసి వచ్చారట. అందుకే ఒకటే కేక్ తీసుకొచ్చిర్రు. స్ప్రే కొట్టేది నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి. ఆ పాప మీద పడినందుకు పాప బాగానే ఏడిచింది. ఈసారి మనుని వాయిస్ ఏమంటే చేయలేదు. వాడిని బతిలాడి నాకు లాస్ట్కి వచ్చింది. అందుకే ఇక నేనే వాయిస్ ఇస్తున్నా ఫ్రెండ్స్. కేక్ కటింగ్ అయితే అయింది ఫ్రెండ్స్. రెడ్ కలర్ డ్రెస్లో ఉన్నది మా ఫ్రెండ్ వాళ్ళ ఆడపడుచు. ఇక మనం ఎప్పుడెప్పుడు కేక్ తిందామా అని వెయిట్ చేస్తున్నాడు బిస్కెట్ ప్యాకెట్ పట్టుకొని. ఆమెనేమో ఏడుస్తుంది స్ప్రే కొట్టినందుకు. ఇక మెల్లగా తినిపిస్తారు ఇద్దరు. కానీ కేక్ అంటేనే నచ్చుతలేదు ఆమెకి. ప్రతిసారి కేక్ తినేది ఇప్పుడు అద్దు అని కూడా చేస్తుంది. వాళ్ళ ఆడపడుచు ఫొటోస్ తీస్తుంది, నేను వీడియో తీస్తున్నా. నా దిక్కు చూడాలన్నా వాళ్ళ దిక్కు చూడాలి. వాళ్ళిద్దరికి ఏం అర్థం అవ్వట్లేదు. వాళ్ళ కొడుకు మామూలు జోష్ మీద లేడు. ఫ్యామిలీ ఫోటో అనగా ఒక్కసారి వచ్చి నిల్చున్నాడు ఫ్రెండ్స్. ఇక పాప ఏడవడమే ఎక్కువ అయిపోతుంది. ఇక వీళ్ళిద్దరు కేక్ తినిపించుకున్నారు. చాలామంది ఫ్రెండ్స్ వచ్చారు. ఇక పాప నా కేక్ అద్దేమద్దని వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళ మమ్మీ తీసుకొని వచ్చింది. వాళ్ళ ఆడపడుచు తను డ్రెస్ కొనుక్కొని వచ్చింది. ఆ డ్రెస్ ఎప్పుడెప్పుడు వేస్తారా అని వెయిట్ చేస్తుంది తను. వాళ్ళు తినిపించినా కూడా వద్దని ఏడుసుడే. కేక్ నచ్చలేదట ఆమెకి. ఇక లాస్ట్లో నేను తినిపిస్తా అంటే అద్దనుడు ఏదో అలా దిగాం ఫ్రెండ్. లాస్ట్కి బర్త్డే పార్టీ అయితే అయింది. ముందుగానే మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకుంది నా ఫ్రెండ్. ఇక కేక్ కట్ చేసి అందులో పెట్టడమే ఆలస్యం. ఇక ఫ్రెండ్స్ అందరు వచ్చి బిస్కెట్ ప్యాకెట్స్ ఇస్తాడు. మా మను కూడా ఇచ్చిండు. మరదలు. ఇక కేక్ అయితే మామూలుగా తినలేదు. దొరికిందిరే ఛాన్స్ అనుకున్నాడు. బరికిండు మొత్తం. ఉన్న కేక్ అంతా తినేసిండు. ఇంకా ఇంటికి కూడా బాగానే తీసుకొచ్చిండు. వాళ్ళ కొడుకు కూడా మామూలుగా దంచలేదు. మా బావ బిస్కెట్ ప్యాకెట్ తెచ్చిండని మరదలు అదే బిస్కెట్ ప్యాకెట్ తినుకుంటుంది. తను హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పడానికి మేము నానా తంటాలు పడ్డాం. లాస్ట్ ఫైనల్గా హాయ్ ఫ్రెండ్స్ అని ఒక్క మాట చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ ఇక బాయ్.